గుడ్ ఈవినింగ్. చూడండి, పొంగనాలు. మా మనవడు అసలు ఎర్రగడ్డ అవేం కనపడినా తిన్నాడు ఫ్రెండ్స్. అందుకని జస్ట్ ఇందులో ఉప్పు, కొద్దిగా సోడా, కొద్దిగా పసుపు, కొంచెం కారం, మళ్ళీ పచ్చిమిర్చి కనపడినా తిన్నాడు వాడు. అందుకని జస్ట్ ఎండు కారం వేసా ఒక వాడి కోసం. ఇలా తీసేసి మళ్ళీ ఎర్రగడ్డలు వేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఏం లేకుండా వేసా. లైట్గా పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు వాడికి తీసిన తర్వాత ఇందులో జీలకర్ర వేస్తాను, కొంచెం నువ్వులు వేస్తాను, బాగుంటాయి. చూడండి, ఆనియన్స్ సన్నగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తాను ఫ్రెండ్స్. ఒకవైపు టీ పెట్టాను, పాలల్లో టీ పొడి, యాలకులు వేసా. ఇప్పుడు ఇంక అల్లం వేస్తాను. ఎంత బాగా వచ్చాయో, స్పాంజిలాగా వచ్చాయి చూడండి. సంహీనాన్నకి ఇవి బాగా తీస్తాను చూడండి. ఎర్రగడ్డలు, జీలకర్ర, మళ్ళీ కొద్దిగా కారం, ఉప్పు అన్నీ ఎక్స్ట్రా కలిపేసా ఫ్రెండ్స్. స్మెల్ చూడండి, ఎర్రగడ్డ బడాలకు డిఫరెంట్గా వస్తుంది. టేస్ట్ కూడా ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మా వాడికి ఆనియన్ కనపడినా తినడు, ఒక జీలకర్ర కనపడకూడదు, ఏమే కానీ. నువ్వులు ఎక్కడో పెట్టినారు ఫ్రెండ్స్, కేజీ తెచ్చినారు మొన్న. కనపడింటే అవి వేసింటాయి. ఏమో మళ్ళీ భవిష్యత్తు నల్లగా ఉన్నాయని తినరేమో అని జస్ట్ కారం, ఉప్పు, ఎర్రగడ్డ, జీలకర్ర వేసా. మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు అంటే అవన్నీ ఏరుకోవాలంటారు ఫ్రెండ్స్. ఇవి వచ్చి ఆనియన్స్.